బ్లస్ట్ జోన్ 2 hours 24 minutes రన్ టైమ్ తో థియేటర్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి. ఇది పూర్తిగా స్టోరీ మీద రన్ అయ్యే సినిమా కాదు. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్, మార్టల్ ఆర్ట్స్, ఫైట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు, కానీ ప్రీ అండ్ రివెల్ నుంచి మాత్రం సినిమా పికప్ అవుతుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారండి. అర్జున్ సర్జా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన కనిపించిన ప్రతిసారి సీన్స్ వెయిట్ వచ్చింది. ప్రతి ముఖందన్ కూడా యాక్షన్ సీన్స్ లో సర్ప్రైజ్ చేసిందని చెప్పొచ్చు. అయితే స్టోరీ పరంగా కొత్తగా ఏమీ లేదు. చాలా చోట్ల తర్వాత ఏం జరగబోతుంది అనే గెస్ చేసేయచ్చు. కానీ కొన్ని సీన్స్ లాజిక్ కంటే హీరోయిజం కోసం పెట్టినట్టు అనిపిస్తాయి. కానీ మీరు యాక్షన్ సినిమాలు, ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్ ఫైట్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా బోర్ కొట్టదు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ చాలా బాగున్నాయి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం స్టోరీ కోసం కాకుండా ఎంటర్టైన్మెంట్ కోసం ఒకసారి చూడొచ్చు. ఆడియన్స్ లవర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా నాకు యావరేజ్ టు గుడ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లా అనిపించింది. ఇప్పుడు ఈ స్టోరీ ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయటకు చూస్తే చాలా నార్మల్ గా కనిపిస్తుంది. కానీ వాళ్ళని టచ్ చేస్తే ఎంటైర్ గ్యాంగ్ ని ఎదుర్కొనేంత డేంజరస్ మెటల్ ఆర్టిస్ట్ అని ఎవరికి తెలియదు. సినిమా రాజారామన్ అనే కరాటే మాస్టర్ ఫ్యామిలీతో మొదలవుతుంది. బ్లస్ట్ జోన్ లో అతను సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. అతని భార్య నీలావతి, కూతురు నీలతో కలిసి పీస్ఫుల్ గా జీవిస్తూ ఉంటాడు. కానీ ఈ ఫ్యామిలీకి మార్షల్ ఆర్ట్స్ అనేది హ్యాపీ కాదు, వాళ్ళ జీవితంలో ఒక భాగం. చిన్నప్పటి నుంచి రాజారామన్ తన కూతురు నీలాకి సెల్ఫ్ డిఫెన్స్, డిసిప్లైన్, కోరేజ్ నేర్పిస్తూ పెంచుతాడు. ప్రపంచం మారదు, మనమే స్ట్రాంగ్ అవ్వాలి అని ఎప్పుడు చెబుతుంటాడు. నీలా పెద్ద అయ్యాక ఐటీ జాబ్ చేస్తూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంది. కానీ ఏదైనా ప్రాబ్లం చూసినా సైలెంట్ గా ఉండే టైప్ కాదు. ఎక్కడ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక రోజు నీలా తన అంకుల్ మెడికల్ షాప్ కు వెళ్ళినప్పుడు కొంతమంది రౌడీస్ అక్కడ ఇబ్బంది క్రియేట్ చేస్తారు ఆమెను. మొదట చిన్న ఆర్గ్యుమెంట్ గా స్టార్ట్ అయిన విషయం తర్వాత డేంజరస్ గ్యాంగ్ ఇష్యూగా మారిపోతుంది. ఆ గ్యాంగ్ లీడర్ వరుణ్ దయాలన్ చాలా క్రూరమైన పర్సన్. మనీ, పవర్ కోసం ఏదైనా చేసే టైప్. అతని గ్యాంగ్ ఇల్లీగల్ మనీ ట్రాన్స్పోర్ట్, క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా నీల వాళ్ళ సీక్రెట్ ఆపరేషన్ గురించి తెలుసుకుంటుంది. దీంతో గ్యాంగ్ ఆమెని టార్గెట్ చేస్తుంది. మొదటి నీలాని భయపెట్టడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఊహించినది ఏమిటంటే ఆమె కూడా శిక్షణ పొందిన మార్షల్ ఆర్టిస్ట్. ఒక సీన్ లో గ్యాంగ్ మెంబర్స్ ఆమెను రోడ్డు మీద సరౌండ్ చేస్తారు. అక్కడ నీళ్ళ ఒక్కరే వాళ్ళని ఎదుర్కొని ఫైట్ చేయడం ఆడియన్స్ కి మెసేజ్ హై మూమెంట్ లా ఉంటుంది. ఇక్కడ నుండి గ్యాంగ్ పూర్తిగా రాజారామన్ ఫ్యామిలీపై ఫోకస్ పెడుతుంది. రాజారామన్ సిచ్యువేషన్ డేంజరస్ అవుతుందని అర్థం చేసుకుంటాడు. ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని ట్రై చేసిన గ్యాంగ్ అటాక్స్ మరింత అగ్రెసివ్ గా మారుతాయి. ఒకరోజు వాళ్ళ ఇంటిపైన అటాక్ జరుగుతుంది. కానీ విలన్స్ కి అసలు సాకి పడే విషయం తెలుస్తుంది. ఫ్యామిలీలో ఒక రాజారామన్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ అందరికి మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉంటాయి. ఇక్కడ నుండి సినిమా ఫుల్ యాక్షన్ మూడ్ లోకి వెళ్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ కలిసి గ్యాంగ్ ని ఎదుర్కొనే సీన్స్ చాలా వినోదాత్మకంగా ఉంటాయి. ఒక్కో క్యారెక్టర్ కి ఓన్ ఫైటింగ్ స్టైల్ ఉంటుంది. కామెడీ మూమెంట్స్ కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. అదే సమయంలో నీల క్యారెక్టర్ కి ఎమోషనల్ ట్రాక్ కూడా ఉంటుంది. ఆమె భయంకు లొంగకుండా ఫ్యామిలీ కోసం స్టాండ్ అవుట్ స్టోరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ హాఫ్ లో గ్యాంగ్ పెద్ద అటాక్ ప్లాన్ చేస్తుంది. రాజారామన్ ఫ్యామిలీని పూర్తిగా ఫినిష్ చేయాలని డిసైడ్ అవుతుంది. దీంతో ఫైనల్ కాన్ఫ్రోనేషన్ సెటప్ అవుతుంది. క్లైమాక్స్ లో అబాండెడ్ వేర్ హౌస్ దగ్గర మోషే ఫైట్ జరుగుతుంది. గ్యాంగ్ మెంబర్స్, వెపన్స్, ట్రాప్స్ మధ్య రాజారామన్ ఫ్యామిలీ సర్వైవల్ ఫైట్ చేస్తుంది. కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ ఫిజికల్ పవర్ మాత్రమే కాదు, యూనిటీ. రాజారామన్ చివరికి వరుణ్ దయాలన్ ఫేస్ చేస్తాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. ఇక నీల కూడా తన సైడ్ లో గ్యాంగ్ మెంబర్స్ ని ఎదుర్కొంటుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి విలన్స్ ని ప్లాన్ ని నాశనం చేస్తారు. చివరిలో వరుణ్ ఓడిపోతాడు. పోలీస్ ఎంటర్ క్రిమినల్ నెట్వర్క్ ను అరెస్ట్ చేస్తుంది. సినిమా ఎండింగ్ లో రాజారామన్ తన ఫ్యామిలీతో పీస్ఫుల్ గా నిలబడి ఉంటాడు. అప్పుడు అతను ఒక డైలాగ్ చెబుతాడు, బలం అంటే కొట్టడం కాదు, అవసరమైనప్పుడు నిలబడటం అనే మెసేజ్ తో సినిమా ఎమోషనల్ గా ముగుస్తుంది. మార్షల్ ఆర్ట్స్, ఫ్యామిలీ, ఎమోషన్, మాస్ యాక్షన్ మిక్స్ అయిన వినోదాత్మక యాక్షన్ థ్రిల్లర్ గా స్టోరీ ఎండ్ అవుతుంది. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసుకుంటే మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం, మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.